ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, సత్యమును ఆచరించు నీతిగల జనము ప్రవేశించినట్లు ద్వారములను తీయడి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనము. ఇక్కడ ఏ ద్వారముల గురించి వాక్యం మాట్లాడుతుంది? బలమైన పట్టణం ఒకటి ఉన్నదట. దానికి రక్షణను ప్రాకారముగాను బురుజులుగాను నియమించి ఉన్నాడట దేవుడు. ఇప్పుడు ఆ మహాపట్టణంలోకి, ఆ బలమైన పట్టణంలోకి ఎలాంటి వారికి ప్రవేశం ఉందంట? ఎలాంటి వారు ప్రవేశించినప్పుడు ద్వారములు తెరవాలంట? సత్యమును ఆచరించు నీతిగల జనము కొరకు తెరవాలంట. అంటే సాదాసీదాగా జీవితాన్ని కొనసాగించే వారికి ఆ పట్టణంలోకి ప్రవేశం లేదు. సత్యమును ఆచరించకపోవడం వల్ల నష్టమేమీ లేదు అనుకునే వారికి ఈ వాక్యం సరైన సమాధానం కదా. నీతిగా జీవించడం మొదలు పెడితే అన్నీ దానంతటా అవే సమకూర్చబడతాయి. నీ మార్గము కూడా సత్యమైన మార్గంగా ఉంటుంది. సత్యాన్ని విసర్జించడం చిన్న విషయం కాదు, పెద్ద విషయమే అని మర్చిపోకండి. ఆ మహాపట్టణంలోకి ప్రవేశించే వారిలో మనం కూడా ఉండే రీతిగా మన జీవితాలు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ చిన్న స్వార్థ పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.